Okay, ma. Good morning to all of you. Good morning. Good morning. Man all join అవుతున్నారు. Yeah. ఓకే మా రైట్. సో నిన్న మనం చివరిలో క్లాస్ ఫినిష్ చేసే ముందు ఒక 2 ప్రోగ్రామ్స్ గురించి మీ దగ్గర ప్రస్తావించాను. ఓకే, సో ఎవరైనా రాసారా? మా ప్రోగ్రామ్స్ రాసారా? ఒకటి స్టూడెంట్ గ్రేడ్, రెండోది మల్టిప్లికేషన్ టేబుల్. ఓకే, సో ఎవరైనా కంప్లీట్ చేశారా? ఓకే, ఒకసారి మీరు ఆ ప్రోగ్రామ్ ని చూపిస్తారా? మీ కెమెరా ఆన్ చేసి, బ్యాక్ సైడ్ కెమెరా ఆన్ చేసి ఆ బుక్ చూపించండి, అందరికి కనిపిస్తుంది. ఓకే, ఆన్ చేశారమ్మా కెమెరా? యా యా విజిబుల్ లోకి వచ్చింది. ఇప్పుడు బుక్ చూపించండి. బ్యాక్ సైడ్ కెమెరా ఆన్ చేయండి. బ్యాక్ సైడ్ కెమెరా ఆన్ చేసి బుక్ అలా చూపించండి. ఆన్ చేశాను సార్. బ్యాక్ సైడ్ కెమెరా, మీ కెమెరా, మీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వస్తుంది నాన్న. మీరు ఆన్ చేసినప్పుడు మీ ఫేస్ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఆన్ చేశాను సార్, దీంట్లో రావట్లేదు సార్. దాంట్లో రావట్లేదా? ఓకే, మీరు ప్రోగ్రామ్ చేశారా మీ ల్యాప్టాప్ లో ఏమన్నా? చేశాను సార్. ఓకే ఓకే, పోనీ అది షేర్ చేస్తారా? స్క్రీన్ షేర్ చేస్తారా? ఓకే సార్. ఓకే రైట్. మన వాళ్ళు జాయిన్ అవుతున్నారు. ఇంకో 1 or 2 minutes వెయిట్ చేద్దాము. సో ఈ లోపు మీరు చేసిన ప్రోగ్రామ్స్ ఒకసారి చూద్దాం. సో ఐ థింక్ అవన్నీ కూడా మీరు, ఆ 2 కూడా మీరు చేయగలిగిన ప్రోగ్రామ్స్ ఏనమ్మా. చాలా చిన్న ప్రోగ్రామ్స్ అవి, ఆల్రెడీ మీరు జావాలో చేసినవే. చాలా చిన్న ప్రోగ్రామ్స్ అవి. ఓకే, యా షేర్ అయిందమ్మా, స్క్రీన్ షేర్ అయింది. పెద్ద చేయండి ఒకసారి ప్రోగ్రామ్ చూద్దాం, మన వాళ్ళు కూడా చూస్తారు. అందరికి స్క్రీన్ షేర్ అయిందమ్మా, కనిపిస్తుంది అందరికి? మల్టిపుల్, యా ఓపెన్ చేయండి, పెద్ద చేయండి. ఓకే, సో జూమ్ చేయండి, కంట్రోల్ పట్టుకొని మౌస్ వీల్ తిప్పండి, పెద్దదవుతుంది. కంట్రోల్ పట్టుకొని మౌస్ వీల్ ని తిప్పండి. తిరగట్లేదు మీ దాంట్లో? తిరగట్లేదు సార్. ఓకే, అయితే ఫార్మాట్ లోకి వెళ్ళి పైన ఫార్మాట్ ఉంది కదా, ఫాంట్ 20 or 22 సెలెక్ట్ చేసుకున్నా పెట్టండి. ఓకే కొట్టండి. రైట్. సో ఇక్కడ పర్సంటేజ్ ప్రోగ్రామ్ లో ఓకే, యు ఆర్ టేకింగ్ ద పర్సంటేజ్ డైరెక్ట్లీ, బట్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ మనం పర్సంటేజ్ అనేది యూజర్ నుంచి రీడ్ చేసుకోవాలి. ఓకే, అదొకటి పక్కన పెడితే యూఆర్ యూజింగ్ ఎల్సిఫ్ లాడర్. సో ఇఫ్ పర్సంటేజ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 80 అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ 75,
you're giving grade A less than 75, greater than 65B, less than 65. ఓకే, ఈక్వల్ టు మీరు రెండు చోట్ల యూజ్ చేస్తాం, ఒక చోట యూజ్ చేయాలి. ఈక్వల్ టు రైట్. ఓకే, సో ఎల్సీ ప్లానర్ లో చేశారు అండ్ యు ఆర్ టేకింగ్ ద ఇన్పుట్, యు ఆర్ నాట్ టేకింగ్ ఇన్పుట్, డైరెక్ట్ గా మీరు యూజర్ నుంచి వాల్యూ తీసేసుకున్నారు ప్రోగ్రామ్ లోనే, రైట్? ఎస్ సార్. ఓకే రైట్. రెండో ప్రోగ్రామ్ రైట్. సో ఇక్కడ మీరు ఇన్పుట్ తీసుకున్నారు, ఎంటర్ ఏ నంబర్, వేరియబుల్ I equals to 1 to 10, document dot plus j. What is plus j? జూమ్ చేయండి. 3 into 1 అని ఇస్తుంటే ప్రింట్ అవ్వట్లేదు సార్. ఓకే, సో జూమ్ చేయండి. రైట్. సో ఈ ప్రోగ్రామ్ మీరు మిగతా వాళ్ళు ఎవరైనా చేస్తుంటే యూ కెన్ టెల్ ద కరెక్షన్. మిగతా వాళ్ళు ఆల్రెడీ స్క్రీన్ మీకు కనిపిస్తుంది అందరికి. మిగతా వాళ్ళు చేస్తుంటే ఈ ప్రోగ్రామ్ లో మనం అనుకున్న విధంగా రావాలి అంటే ఏం కరెక్షన్ చేయాలి, ఎవరైనా సజెస్ట్ చేయండి అన్న. మనం చెప్పుకుంది ఏంటి, టేబుల్ లాగా రావాలి. సపోజ్ నేను 4 అనే నంబర్ ఇస్తే 4 into 1 equals to 4, 4 into 2 equals to 8 అలా రావాలి. Can anybody suggest modification in the program? ఎవరైనా సజెస్ట్ చేయొచ్చు? చెప్పచ్చు. అవుట్పుట్ లో సపోజ్ నేను నంబర్ 4 అనుకుంటే కనుక అవుట్పుట్ లో నాకేం కనిపించాలంటే 4 into 1 equals to 4, 4 into 2 equals to 8, 4 into 3 equals to 12. సో ఆ విధంగా 4 into 10 equals to 40 అలా రావాలి అంటే ఈ ప్రోగ్రామ్ లో ఏం కరెక్షన్ చేయాలి? ఎనీవన్? నాకు తెలిసి మీ అందరికి స్క్రీన్ షేర్ అవుతుంది. ఎవరైనా సజెస్ట్ చేయొచ్చు, బోత్ ఫ్రమ్ MPCS ఆర్ MCCS. యూ కెన్ సజెస్ట్. మీరు ఇన్ని ప్రోగ్రామ్స్ రాశారు కదా, మీ ఎక్స్పీరియన్స్ తో చెప్పండి. చెప్పండి. మీరు రాశారు పోనీ, మీరు ఎవరైనా రాశారు ప్రోగ్రామ్, మల్టిప్లికేషన్ టేబుల్ ప్రోగ్రామ్ ఎవరైనా రాశారు ఇలా కాకుండా ఇంకొకలాగా? ఓకే, హేమంత్. యా, సో ఇదే మేనర్ లో ఉందా మీది కూడా? డిఫరెంటా? మీది సిస్టమ్ ఆన్ లో ఉందా ఆర్ మీరు ఫోన్ లో చూపిస్తారా? ఓకే ఓకే, మీరు షేర్ చేయండి ఒకసారి స్క్రీన్. అన్నపూర్ణ మీరు ఒకసారి ఆఫ్ చేయండి అమ్మా, స్క్రీన్ ఆఫ్ చేయండి, షేరింగ్ చూద్దాం వాళ్ళు ఏం చేశారు. మీది కూడా కరెక్టే. లాస్ట్ లో ఏంటంటే ఆ డిస్ప్లే లో కొంచెం మనం చూసుకోవాలి. యా, ఓకే రైట్. కొంచెం జూమ్ చేస్తారా ప్రోగ్రామ్ ని, మీరు హారిజాంటల్ గానే తిప్పండి, మీ ఆటో రొటేట్ చేసి, అంటే అందరికి కనిపించాలి కదా. రైట్. ఓకే, సో చూడండి అందరికి కనిపిస్తున్న ప్రోగ్రామ్ హేమంత్ చేసిన ప్రోగ్రామ్ ఇది. I is equals to 10, I less than equal to I plus plus, you are printing document.writeln num into I equals to num star I. Very good. సో సింగిల్ లైన్ లో తెలియజేశారు. వెరీ గుడ్. సో ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఒకసారి రన్ చేయండి, మన వాళ్ళు కూడా చూస్తారు, ఒకసారి రన్ చేసి చూడండి. ఓకే, సో సి చూడండి మీకు అవుట్పుట్ ఎలా వచ్చిందో నీట్ గా అందరు గమనించవచ్చు ఇక్కడ. సో 6 into 1 equals to 6, 6 into 2 equals to 12, 18, 24 up to 6 into 10 equals 60. ఈ విధంగా మనకి మల్టిప్లికేషన్ టేబుల్ అనేది డిస్ప్లే లోకి రావాలి. ఓకే, సో ఇందుకోసం హేమంత్ ఏం చేశారంటే ఒకసారి ప్రోగ్రామ్ లోకి వెళ్ళండి, కరెక్ట్ మీరు చేసింది ప్రోగ్రామ్ లోకి వెళ్ళండి. సో ఇక్కడ చేసింది ఏంటంటే దీన్ని డిస్ప్లే చేసేటప్పుడు ఇదిగోండి document.writeln లో ఏం చేశారంటే మనకి ఏదైతే నంబర్ ఇచ్చామో అది కూడా మనకి డిస్ప్లే లోకి వస్తూ ఉండాలి కాబట్టి దట్ నంబర్
ఇంటూ అనేది మనం ఒక సింబల్ లాగా ఒక క్యారెక్టర్ లాగా ప్రింట్ చేయాలి కాబట్టి ఈస్ గివింగ్ జస్ట్ ఎక్స్. ఓకే, అండ్ ఐ. సో ఇక్కడ ఏమొస్తుంది అంటే ఐ అనేది మీకు ఫర్ లూప్ లో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇనిషియల్ గా ఐ అనేది 1 ఉంటుంది, తర్వాత 2 3 4 అప్ టు 10 అవుతూ ఉంటుంది. సో ఫర్ ఎవ్రీ స్టెప్ యు ఆర్ ప్రింటింగ్ ద గివెన్ నంబర్ ఇంటూ ఐ, దట్ ఈస్ 1 2 3 4 ఈక్వల్స్ టు ఆ మల్టిప్లికేషన్ రిజల్ట్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఈస్ డూయింగ్ నమ్ ఇంటూ ఐ. సో 6 into 1 6 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. అండ్ ఈస్ బ్రేకింగ్ ద లైన్ టు గో ఫర్ ద నెక్స్ట్ లైన్. ఈ విధంగా ఫర్ లూప్ అనేది మనకి 10 టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటది. సో 10 టైమ్స్ మనకి జరిగినప్పుడు సో ఆ 10 రోస్ అనేవి మనకి అవుట్పుట్ లో వస్తూ ఉంటాయి. ఓకేనా? సో ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ టేబుల్ ని ప్రింట్ చేయొచ్చు. సో యూజర్ నుంచి తీసుకున్న ఇన్పుట్ ని డైరెక్ట్ ఇక్కడే పార్సింగ్ చేసేసి సింగిల్ స్టేట్మెంట్ లో ఈస్ డూయింగ్ ద మల్టిప్లికేషన్. వెరీ గుడ్ బాబు హేమంత్. రైట్. సో ఇంకా రైట్, ఇది గ్రేట్ ప్రోగ్రామా? ఓకే, సో టేకింగ్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అండ్ assessing using the if else if ladder, right? Okay, greater than or equals to 90, greater than or equals 75, 60, 40. Okay, so based on the percentage given by the student or the input, else if ladder ఉపయోగించి వెరీ గుడ్. సో మీరు ఇక్కడ చేస్తున్నారు, రైట్? ఓకే, వెరీ గుడ్, రైట్ అన్న, వెరీ గుడ్ అమ్మా. ఇంకెవరైనా చేశారమ్మా ప్రోగ్రామ్స్ ఈ రెండు? ఎనీవన్ ఎల్స్? ఇంకెవరైనా చేశారా? మిగతా వాళ్ళు ఎవరైనా ప్రోగ్రామ్స్ చేశారా ఇవి? ఎందుకంటే ఇవి రెండు కూడా చిన్న చిన్న ప్రోగ్రామ్స్, వీటిల్లో మీరు ఎక్కువ కష్టపడేది కూడా ఏం లేదు. జస్ట్ మన ఏమైతే అవుట్పుట్ లో మనం రావాలని కోరుకుంటున్నామో ఆ అవుట్పుట్ వచ్చే విధంగా మీరు మీ ప్రోగ్రామ్ ని డిజైన్ చేసుకోవడమే. ఓకే, సో ఇక్కడ హార్డ్ బైండెడ్ రూల్స్ ఏమి ఉండవు. ఖచ్చితంగా మీరు ఇలానే స్టెప్ 1 చేయాలి, ఇలానే స్టెప్ 2 చేయాలి, మనకు రూల్స్ ఏమి ఉండవు. సో మన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ ని మీట్ అయ్యేలాగా మనం స్టేట్మెంట్స్ ని డిజైన్ చేసుకోవడమే. ఓకే, సో అన్నపూర్ణ చేశారు, హేమంత్ చేశారు, ఇంకెవరు ఉన్నారమ్మా చేసిన వాళ్ళు? ఎనీవన్ ఎల్స్? ఓన్లీ 2 members from the both sections. చేయాలి, మిగతా వాళ్ళు కూడా చేయాలి, ఎందుకంటే మీరు చేస్తే మీకే వస్తుంది ప్రోగ్రామ్. ఓకే, సో దాంట్లో బెనిఫిట్ నాకేముండదు, మీకే బెనిఫిట్. సో ప్రోగ్రామింగ్ మీకు వస్తుంది, అలానే అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ లో మీకు ఎలాంటి ఏమన్నా క్వశ్చన్స్ వస్తే మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలరు. ఓకేనా? సో నిన్న మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ చెప్పుకున్నాం కదా, సో ఈ రోజు వాటికి సంబంధించి కొన్ని శాంపుల్ ప్రోగ్రామ్స్ చూద్దాము. ఓకే, ఫస్ట్ అండ్ బేసిక్ థింగ్ మనకి యాజ్ యూజువల్ గా తెలిసిందే, వెరిఫైయింగ్ ఈవెన్ ఆట్. ఓకే, సో ఈవెన్ ఆట్ మనం చేస్తాం కదా, నార్మల్ జావా లాగే చేస్తాము. ఒక నంబర్ ని మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటాము, సపోజ్ 25. ఓకే, సో గివెన్ నంబర్ ఈజ్ ఆడ్. ఓకే, ఈవెన్ ఆడ్ ప్రోగ్రామ్. సో ఈవెన్ ఆడ్ ప్రోగ్రామ్ చేయాలంటే మనకి ఏం రాయాలమ్మా కండిషన్? మన కండిషన్ ఏంటి ఈవెన్ ఆడ్ కి? What is the condition we have to place for even odd checking? Modulus. దేంతో మాడ్యులస్ చేయాలి? నో మాడ్యులస్ చేసి 2 తో రైట్. సో ఇచ్చిన నంబర్ ని మనం 2 తో మాడ్యులస్ చేసినప్పుడు రిమైండర్ కనుక మనకి 0 వస్తే దట్ ఈస్ ఈవెన్, రాకపోతే ఆడ్. ఓకే, ఇక్కడ మనం చేస్తున్నది మన విండో డాట్ ప్రాంప్ట్ ఫంక్షన్ ఉపయోగించి యూజర్ నుంచి ఇన్పుట్ ని రీడ్ చేసుకుంటున్నాము. మనకు తెలుసు విండో డాట్ ప్రాంప్ట్ అనేది మనకి స్ట్రింగ్ ని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ మనం దాన్ని ఇంటిజర్స్ లో కన్వర్షన్ చేసుకోవాలి. దట్స్ వై ఆర్ గివింగ్ ఇంటూ పార్సింట్. ఓకే, సో పార్సింట్ చేస్తున్నాము. పార్సింట్ చేస్తే మనకి నంబర్ వస్తుంది. ఆ వచ్చిన నంబర్ ని వీఆర్ డూయింగ్ విత్ మాడ్యులస్ 2. సో 2 తో కనుక డివిజిబుల్ అయ్యి రిమైండర్ కనుక 0 వస్తే మనకి ఇచ్చిన నంబర్ అనేది ఈవెన్ నంబర్. రిమైండర్ కనుక 0 రాకపోతే దట్ ఈస్ ఆడ్ నంబర్. ఓకే, సో మళ్ళీ ఇంకొకసారి చెక్ చేద్దాం. ఎంటర్ ఏ నంబర్, సపోజ్ 36. గివెన్ నంబర్ ఈస్ ఈవెన్. ఓకే, సో 36 అనేది 2 తో డివైడ్ అవుతుంది కాబట్టి మనకి రిమైండర్ 0 వస్తుంది కాబట్టి మనకి 36 అనేది ఈవెన్ నంబర్. ఓకేనా? రైట్. సో ఇదమ్మా ప్రోగ్రామ్, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి.
ఓకే అమ్మా. సో ఇది ఈవెన్ ఆడ్ ప్రోగ్రామ్, అందరూ మనకు తెలిసిందే, శాంపుల్ ప్రోగ్రామ్, చిన్న ప్రోగ్రామ్ ఇది. సో దీంట్లో మనం చేసేది యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాము, ఆ తీసుకున్న ఇన్పుట్ ని మాడ్యులస్ 2 చేస్తాం. ఓకే, రిమైండర్ కనుక 0 వస్తే ఈవెన్, లేకపోతే ఆడ్. ఓకే, సో ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు మనకి ప్రాంప్ట్ వస్తుంది, ప్రాంప్ట్ లో మనం నంబర్ ఇస్తాం, అండ్ అకార్డింగ్ టు ద కండిషన్ ఏదైతే ఇవాల్యుయేట్ అవుతుందో, ఏదైతే మనకి ట్రూ అయితే ఈవెన్ వస్తుంది, ఫాల్స్ అయితే ఆడ్ వస్తుంది. ఓకే, ఇది మన ల్యాబ్ ప్రోగ్రామ్, ఒకసారి మీరు నోట్ చేసుకోండి, ఏదో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో దీనికి వచ్చేసి మీరు ఆల్రెడీ రాసుకున్నట్లే రైట్ ఏ HTML ప్రోగ్రామ్ using JavaScript, write a HTML using JavaScript to verify whether the given number is even or odd. To verify whether the given number is even or odd. Okay, so this is the program. మీరు ల్యాబ్ ప్రోగ్రామ్ కింద చేయాల్సి ఉంటుంది, ఏదో మీరు రాసుకోవచ్చు ఆర్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు ఇచ్చిన నంబర్ ని బేస్ చేసుకొని మీకు ఈవెన్ ఆడ్ అనేది డిస్ప్లే అవుతుంది. రైట్, సో ఇది ఈవెన్ ఆడ్ ప్రోగ్రామ్, సో బేసిక్ ప్రోగ్రామ్. అలానే రెండో చిన్న ప్రోగ్రామ్ మనం చూడాల్సింది ఏంటంటే, స్విచ్ కేసులో మనం చేస్తూనే ఉంటాము, వీక్ డేస్ ని బేస్ చేసుకొని. ఓకే, సో మనం ఏదైనా నంబర్ ఇచ్చామనుకోండి, ఆ నంబర్ ని బేస్ చేసుకొని 1 to 7 లో మనకి వీక్ డే అనేది డిస్ప్లే లోకి వస్తుంది. ఓకే, సో అదర్ దాన్ దట్ మనం ఏది ఇచ్చినా సరే ఇట్ షోస్ సమ్ ఎర్రర్. మనం ఇచ్చే నంబర్ ని బేస్ చేసుకొని అది సండేనా, మండేనా, సాటర్డేనా, ట్యూస్డేనా ఏది రావాలన్నా సరే మనం దానికి ఒక స్విచ్ కేసు రాస్తాం. ఓకే, సో ఇది కూడా మనకు ఒక చిన్న ప్రోగ్రామ్. సో యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటాము. ఓకే, యూజర్ ఏదైతే నంబర్ ఇస్తారో ఆ నంబర్ ని బేస్ చేసుకొని వీఆర్ రైటింగ్ అవర్ స్విచ్ కేస్ మెకానిజం. రైట్, సో 1 అంటే సండే, 2 అంటే మండే అని చెప్పి అప్ టు 7 సాటర్డే. సో ఇవి కాకుండా ఏది ఇచ్చినా సరే, అంటే 1 to 7 కాకుండా మనకి ఏ నంబర్ వచ్చినా సరే దట్ బికమ్స్ అన్ ఎర్రర్ వచ్చేలాగా మనం కోడ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, సో స్విచ్ కేస్ కి ఒక శాంపుల్ గా మీరు తీసుకోవచ్చు. రైట్ ఏ HTML ఫైల్ యూజింగ్ JavaScript. Write a HTML file using JavaScript to display the weekday name. To display the weekday name based on the input given. To display the weekday name based on the input given. సో మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో ఆ ఇన్పుట్ ని బేస్ చేసుకొని ఆ ఇన్పుట్ నంబర్ కి అనుగుణంగా ఆ వీక్ డే పేరు ఏంటి అనేది మనం ప్రింట్ చేస్తాం. సో ఈ సిచ్యువేషన్ మనం కన్సిడర్ చేస్తుంది ఏంటంటే 1 అంటే సండే, 2 అంటే మండే, ఆ విధంగా తీసుకుంటాము. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్. యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్. ఇవన్నీ కూడా ఏవైతే నేను మీకు చెప్తున్నానో ల్యాబ్ లో చేయాలని చెప్పి అవన్నీ మీరు ల్యాబ్ సెషన్స్ లో ప్రాక్టీస్ చేయాలి. అవన్నీ మీ అబ్జర్వేషన్ లో ఉండాలి, రికార్డ్ లో ఉండాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇవన్నీ మనం ల్యాబ్ పర్పస్ కి చేస్తాం. థియరీలో వస్తే మనకి ల్యాబ్ లో కూడా మనం చేయాల్సి ఉంటుంది. Okay, so this is using switch case mechanism. We are displaying the weekday name. Okay, so ఇక్కడ మనం రన్ చేసినప్పుడు ఒక నంబర్ ఇస్తాము, ఆ నంబర్ కి అనుగుణంగా మనకి ఆ డే అనేది ప్రింట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో ఇది స్విచ్ కేస్ కి శాంపుల్ గా మనం చూడొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం ఏవైతే జావాలో ప్రోగ్రామ్స్ చూసామో అవన్నీ కూడా మనం జావా స్క్రిప్ట్ లో ఇక్కడ చేయొచ్చు. ఓకే, వైల్ లూప్ ఎగ్జాంపుల్స్ కానివ్వండి, ఫర్ లూప్ ఎగ్జాంపుల్స్ కానివ్వండి, ఓకే, పిరమిడ్స్ కానివ్వండి, ఏవైనా సరే మనం ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్స్ లో నేర్చుకున్నవన్నీ కూడా ఈ జావా స్క్రిప్ట్ లో మనం రన్ చేయొచ్చు. మన వెబ్ పేజ్ లో వాటిని డిస్ప్లే చేసి చూపించవచ్చు. ఓకే, సో మనం ఇప్పుడు దానికి బియాండ్ గా వచ్చాం కాబట్టి డెప్త్ గా వెళ్ళలేదు. మనకి ఇక్కడ అవసరమైన 2 ముఖ్యమైనవి ఉంటాయి అనమాట. లూప్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక, ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ లూప్ ఉన్నాయి. వాటిని ఉపయోగించి మనం ఏ విధంగా కోడింగ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ జావా స్క్రిప్ట్ లో మనం వెబ్ పేజెస్ ని డిజైన్ చేసేటప్పుడు మనకు ముఖ్యంగా 2 రకాల లూప్స్ ఉపయోగపడతాయి. ఏదర్ యూజ్ వైల్ లూప్, డూ వైల్, ఫర్ లూప్. వాటిని ఇక్కడ ఏం కేటగిరీస్ చేస్తారంటే, ఒకటి కౌంటర్ కంట్రోల్డ్ లూప్స్, రెండోది సెంటినల్ కంట్రోల్డ్ లూప్స్. ఓకే, ఈ 2 రకాల లూప్స్ మనం ఎక్కువ వాడుతూ ఉంటాం. కౌంటర్ కంట్రోల్ ఒకటి, సెంటినల్ కంట్రోల్ ఒకటి, మీరు రాసుకోవచ్చు.
సో ఈ కౌంటర్ కంట్రోల్, సెంటినల్ కంట్రోల్ పేర్లు ఎలా వచ్చినాయి అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు. ఈ లూప్స్ ఏవైతే మనం రాస్తామో, వేటిని అయితే మనం ఇక్కడ కౌంటర్ కంట్రోల్ అని పిలుస్తున్నామో, ఈ లూప్స్ అన్ని కూడా ఒక ప్రీ డిఫైన్డ్ ఆర్ ప్రీ గివెన్ కౌంటర్ ని బేస్ చేసుకొని అప్ టు దట్ కౌంటర్ నంబర్ వచ్చేంత వరకు కూడా లూప్ రన్ అవుతూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రాసుకునే నార్మల్ వైల్ లూప్స్ కానివ్వండి, ఫర్ లూప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అప్ టు సమ్ టైమ్స్ 10 టైమ్స్ ఆ 20 టైమ్స్ మనం ఇచ్చే నంబర్ బేస్ చేసుకొని అంతవరకు తిరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఆ నంబర్ ని ట్రాక్ చేయడానికి గాను, అంటే మనం అక్కడ దాకా వెళ్ళామా లేదా ట్రాక్ చేయడానికి గాను మన దగ్గర ఒక కౌంటర్ వేరియబుల్ తీసుకుంటాము. ఐ అని చెప్పి, జే అని చెప్పి మనం తీసుకుంటాము. సో ఇనిషియల్ గా ఐ 1 దగ్గర 0 దగ్గర స్టార్ట్ అయింది. ఓకే, సో ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10, ఐ ప్లస్ ప్లస్ అని రాస్తాము. సో ఎవ్రీ టైం ఐ అనేది 1 లెవెల్ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటది. ఇలా ఎప్పటికప్పుడు కండిషన్ చెక్ చేస్తూ ఉంటది. మనం అక్కడ స్పెసిఫై చేస్తాం 10 టైమ్స్ తిరగాలి, 20 టైమ్స్ తిరగాలని. సో ఆ స్పెసిఫిక్ కౌంట్ వాల్యూ వచ్చేంత వరకు లూప్ రన్నింగ్ లో ఉంటది. ఎప్పుడైతే ఆ వాల్యూని దాటి నెక్స్ట్ స్టెప్ కి వెళ్తాం, అక్కడ లూప్ అనేది బ్రేక్ అవుతుంది. ఓకే, సో ఇవి కౌంటర్ కంట్రోల్ లూప్స్ అన్నమాట. కౌంటర్ కంట్రోల్ ఏంటంటే మనకు ముందే తెలుసు ఎన్ని నంబర్స్ అక్కడ రాబోతున్నాయి, ఆర్ ఎన్నిసార్లు ఆ లూప్ తిరగాలని మనకు ముందే తెలుసు. అన్ని సార్లు మనం ఆ లూప్ ని తిప్పడానికి ప్రయత్నం చేస్తాం యూజింగ్ సమ్ కౌంటర్ కంట్రోల్ వేరియబుల్స్, ఐ గాని, జే గాని, ఓకే, లేకపోతే కౌంటర్ ఏదో ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ ద్వారా మనం ట్రాక్ చేస్తాం ఎన్నిసార్లు కంప్లీట్ అయింది, ఇంకా ఎన్నిసార్లు జరగాలి. ఓకే, సో మనం రిక్వైర్డ్ నంబర్ ఎంతైతే ఉందో అంత నంబర్ వచ్చేంత వరకు లూప్ తిరుగుతుంది. తర్వాత లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఇవి కౌంటర్ కంట్రోల్ లూప్స్. ఇక మనం కొత్తగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే సెంటినల్ కంట్రోల్. కౌంటర్ కంట్రోల్ మనకు ఆల్రెడీ తెలిసిందే, మన నార్మల్ ప్రోగ్రామింగ్ లో రాసే అన్ని కూడా కౌంటర్ కంట్రోల్ లూప్స్. వాటి పెద్ద మనకి ఇబ్బంది ఉండదు, అవన్నీ మనకు తెలిసినాయి. ఇక సెంటినల్ కంట్రోల్ లూప్స్ అంటే ఏంటంటే చూడండి, సెంటినల్. ఓకే, సో ఈ సెంటినల్ అనే మాట మీరు ఎక్కడైనా విన్నారా? సెంటినల్ అనే వర్డ్ మీరు ఎక్కడైనా విన్నారా? ఎనీవన్, ఇక్కడ ఏదైతే నేను సెంటినల్ అని చెప్తున్నానో ఈ సెంటినల్ అనే వర్డ్ ని మీరు ఎక్కడైనా విన్నారా? ఎక్కడ? నోవా మీరు అంది? ఓకే, మీరు ఆల్రెడీ విన్నారు ఈ సెంటినల్ అనే వర్డ్. డేటా స్ట్రక్చర్స్ లో వింటారు. డేటా స్ట్రక్చర్స్ లో లింక్డ్ లిస్ట్ ని మీరు డెవలప్ చేసే క్రమంలో లింక్డ్ లిస్ట్ కి బిగినింగ్ లో మీకు ఒక హెడర్ నోడ్ ఉంటది. లింక్డ్ లిస్ట్ కి ఎండ్ లో లాస్ట్ నోడ్ నుంచి నెక్స్ట్ కి వెళ్ళేది సెంటినల్ నోడ్ సేమ్. ఓకే, లాస్ట్ నోడ్ నెక్స్ట్ మనం సెంటినల్స్ కలిపేస్తాం. దట్ ఈస్ రిఫరెన్సింగ్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్. ఓకే, ఒక రకంగా చెప్పాలంటే ఆ హెడర్ నోడ్ ని లాస్ట్ లో మనం రిఫర్ చేసే నల్ మొత్తాన్ని కూడా సెంటినల్ నోడ్స్ అంటారు. సో ఇక్కడ సెంటినల్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదో ఒక స్పెషల్ వాల్యూ, ఓకే, ఏదో ఒక ఎండ్ వాల్యూ చివరిగా నేను ఇవ్వబోయేది అని చెప్పేది సెంటినల్ అన్నమాట. సో ఈ సెంటినల్ కంట్రోల్ లూప్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే ఇక్కడ లూప్ ఎన్నిసార్లు వర్క్ అయిద్దో మనకు తెలియదు. ఓకే, సో దట్ కెన్ ఎగ్జిక్యూట్ 10 టైమ్స్, 20 టైమ్స్ ఆర్ 2 టైమ్స్. మరి లూప్ ని ఏది కంట్రోల్ చేస్తుంది? ఓకే, నార్మల్ గా అయితే లూప్ ఎన్నో సార్లు స్పెసిఫిక్ మనం చెప్పాలి, అన్నిసార్లు లూప్ రన్ అయితే ఆగిపోవాలి. కానీ సెంటినల్ కంట్రోల్ ఏంటంటే ఎన్నిసార్లు తిరిగిద్దో మనం ముందే చెప్పలేం. దట్ ఈస్ డిసైడెడ్ వెన్ ద ప్రోగ్రామ్ ఈజ్ అండర్ ఎగ్జిక్యూషన్. ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ లో ఉన్నప్పుడు మాత్రమే యూజర్ ఇచ్చేటువంటి వాల్యూస్ ని బేస్ చేసుకొని ఎన్నిసార్లు తిరగాలనేది డిసైడ్ అయింది. ఓకే, సో ఇక్కడ నార్మల్ గా మనం కండిషన్ రాసే విధానం కూడా మారింది. ఇక్కడ ఏం చేస్తామంటే 10 టైమ్స్ 20 టైమ్స్ అనే కండిషన్ రాయకుండా we take a value. ఓకే, సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్ కి సంబంధించిన మార్క్స్ ఇస్తున్నారు. ఓకే, మీ క్లాస్ కి సంబంధించిన యావరేజ్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేయడం కోసం స్టూడెంట్ మార్క్స్ ఇన్పుట్ గా ఇస్తున్నారు. సో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు అనేది మీకు ఫస్ట్ లో అవగాహన రావట్లేదు. ఓకే, ఒక్కొక్కళ్ళు డేటా వస్తుంది, మీరు ఇస్తున్నారు. సో ఇక అందరూ అయిపోయారని మీరు అనుకున్న తర్వాత ఎట్ ది ఎండ్ యూ కెన్ గివ్ సమ్ స్పెషల్ నంబర్. మీరు అనుకుంటారు ఏదో ఒక స్పెషల్ నంబర్ ఇస్తే ప్రోగ్రామ్ ఆగిపోవాలి అని చెప్పి, -1, ఓకే, లేకపోతే 999, ఏదో ఒక పెద్ద నంబర్ కానీ లేకపోతే నెగిటివ్ నంబర్ కానీ మీరు తీసుకుంటారు. సో ఆ స్పెసిఫిక్ నంబర్ ఇవ్వనంత వరకు కూడా లూప్ అనేది రన్నింగ్ లోనే ఉంటది. మీరు ఎప్పుడైతే ఆ స్పెసిఫిక్ నంబర్ అనేది సప్లై చేస్తారో లూప్ కి, అప్పుడు లూప్ బ్రేక్ అయిపోతుంది. సో బేస్డ్ ఆన్ సమ్ వాల్యూస్ గివెన్ బై యూ ద లూప్ నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఆర్ డిసైడెడ్. ఓకే, అలా గనక మీరు లూప్ ని కంట్రోల్ చేసేదాన్ని సెంటినల్ కంట్రోల్ లూప్ అంటారు. కౌంటర్ కంట్రోల్ అంటేనేమో మనకి ముందే తెలుసు లూప్ అనేది ఎన్నిసార్లు తిరుగుతుంది
అన్నిసార్లు తిరిగితే మనం ట్రాకింగ్ చేయడానికి ఒక కౌంటర్ వేరియబుల్ తీసుకుంటాము. అన్నిసార్లు మనకు ఆ కండిషన్ రన్ అయ్యి నార్మల్ గా ప్రోగ్రామ్ రన్ అయిపోతుంటది. సెంటినల్ కంట్రోల్ లో ఏంటంటే మనకి ముందే తెలియదు ప్రోగ్రామ్ ఎన్నిసార్లు రన్ అయ్యింది, అంటే నేను లూప్ ఎన్నిసార్లు రన్ అవ్వాలో మనకు తెలియదు. అటువంటిప్పుడు ఏం చేస్తామంటే ఒక స్పెషల్ వాల్యూని సప్లై చేస్తే ప్రోగ్రామ్ ఆగిపోవాలి అని మీరు కోడింగ్ చేస్తారు. సో ఆ స్పెషల్ వాల్యూ వచ్చేంత వరకు కూడా ఈ పర్టికులర్ లూప్ అనేది రన్ అవుతూనే ఉంటది, మీ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుంటూనే ఉంటది. ఎప్పుడైతే ఆ స్పెషల్ వాల్యూ వచ్చిందో ఇక ఆ లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది అనమాట. అలాంటి దాన్ని సెంటినల్ కంట్రోల్ లూప్ అంటారు. ఓకే, కౌంటర్ కంట్రోల్, సెంటినల్ కంట్రోల్, ఈ రెండు మీరు నోట్ చేసుకోండి. సో దీనికి రెండు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ మనం ఇప్పుడు చూద్దాం. సో కౌంటర్ లూప్ లో ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఐ విల్ షో ద ప్రోగ్రామ్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ముందే డిసైడ్ అవుతున్నాం. సో 10 స్టూడెంట్స్ మార్క్స్ మీరు ఇవ్వాలి అని ముందే మనం చెప్పేస్తున్నాము. దానికి అనుగుణంగానే మనం ఒక వైల్ లూప్ తీసుకొని దాన్ని 10 టైమ్స్ తిప్పుతున్నాం. మనం ముందే స్పెసిఫై చేస్తున్నాం లూప్ అనేది ఎన్నిసార్లు తిరగాలి, ఎన్నిసార్లు మనకి స్టేట్మెంట్స్ రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది మనం ముందే డిసైడ్ చేసి, సో 10 టైమ్స్ అని ముందే చెప్తున్నాం కాబట్టి సో ద లూప్ ఇటరేషన్స్ ఆర్ ఫిక్స్డ్ 10 టైమ్స్. ఓకే, సో ఐ అనేది 1 నుంచి స్టార్ట్ చేసి 10 వచ్చేంత వరకు కూడా ఎవ్రీ టైం యూ ఆస్క్ ద యూజర్ ఫర్ ఎంటరింగ్ 1 స్టూడెంట్ మార్క్స్. సో అతను ఇచ్చే మార్క్స్ తీసుకుంటారు, టోటల్ కి యాడ్ చేసుకుంటారు, అండ్ నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి కదా, అందుకని I++ చేసుకుంటారు. సో దిస్ లూప్ రిపీట్స్ అప్ టు 10 అయిన వరకు తిరుగుతుంది. ఎప్పుడైతే I అనేది 11 అవుతుందో అక్కడ లూప్ బ్రేక్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఇచ్చినటువంటి మార్క్స్ అన్నిటిని ఇక్కడ ఆల్రెడీ టోటల్ చేసుకున్నారు కాబట్టి దాని నుంచి మీరు యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తారు, డిస్ప్లే చేస్తారు. ఇది మనకు తెలిసింది ఆల్రెడీ, ఎందుకంటే మనం ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ డేటా తీసుకుంటున్నాము ముందే ఫిక్స్ చేసాము. అన్నిసార్లు మనకి లూప్ అనేది రన్నింగ్ లో ఉంటది, అన్నిసార్లు మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటాము, టోటల్ వచ్చేస్తుంది. ఓకే, ఐ విల్ షో ద ఎగ్జిక్యూషన్. కౌంటర్ కంట్రోల్ మీరు రన్ చేసినప్పుడు నార్మల్ ప్రోగ్రామ్ అని ఇప్పటివరకు ఎలాగైతే రన్ చేసాం అలానే రన్ అవుతుంది. ఓకే, ఎంటర్ మార్క్స్ ఫర్ 10 స్టూడెంట్స్. ఇక్కడ ఫిక్స్డ్ లూప్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఓకే, ఐ స్టార్ట్ గివింగ్ సపోజ్ 1 2 3 ఓకే 4 5 6 7 8 9 10. ఓకే, సో నేను 10 మార్క్స్ 10 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఎంటర్ చేశాను. సో 10 స్టూడెంట్స్ మార్క్స్ ఎంటర్ చేయగానే ఆ టోటల్ నుంచి యావరేజ్ క్యాలిక్యులేట్ చేసేసింది. దిస్ ఈస్ ఫిక్స్డ్. ఓకే, ఇంకా నేను ఎక్స్ట్రా ఇద్దామన్నా కూడా కుదరదు, తక్కువ చాపేద్దామన్నా కూడా కుదరదు. అంటే నాకు 2 స్టూడెంట్స్ అని సరిపోదు అనుకోండి, కానీ నాకు ఇచ్చిన రూల్ ప్రకారం ఏంటి 10 టైమ్స్ తిప్పాలి. సో 10 స్టూడెంట్స్ మార్క్స్ ఇవ్వాల్సిందే. దట్ ఈస్ ఫిక్స్డ్. ఓకే, సో మనకు కావాల్సినట్లుగా మధ్యలో ఆపేయడానికి లేదా ఎక్కువ ఇవ్వడానికి ఇక్కడ అవకాశం ఉండదు. ఏదైతే మనం ప్రిఫిక్స్ చేసేసామంటే ఇంతమంది స్టూడెంట్స్ డేటా ఇవ్వాల్సిందే అని నేను ఫిక్స్ చేశానో, ఎంటర్ మార్క్స్ ఫర్ 10 స్టూడెంట్స్ అని ఫిక్స్ చేశాను, అంతమందికి ఇవ్వాల్సిందే. ఓకే, సపోజ్ ఫస్ట్ 20 కి 10 మార్క్స్, 20 30 ఇక ఆపేస్తానంటే కుదరదు, అది ఆగదు, మీరు ఇవ్వాల్సిందే. ఓకే, 40 50 60 70 80 90 100. సో 10 మెంబర్స్ మార్క్స్ ఇచ్చిన తర్వాతే ఆ లూప్ నుంచి బయటకు వస్తుంది, అది ఎగ్జిక్యూషన్ చేస్తుంది. ఓకే, ఇది కౌంటర్ కంట్రోల్ లూప్ అన్నమాట. ఇక దీన్ని కౌంటర్ పార్ట్ అయినటువంటి సెంటినల్ కంట్రోల్ లూప్ ఎలా ఉందో చూడండి. సో సెంటినల్ లూప్ లో మనం ఏం చేస్తామంటే మనం ముందే ఫిక్స్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ అయినా మార్క్స్ ఇచ్చుకోండి మీ ఇష్టం, కానీ మీరు ఎప్పుడైతే ఆపేయాలనుకుంటున్నారో ఎంటర్ -1 టు స్టాప్. ఓకే, మీరు ఎంతమంది స్టూడెంట్స్ మార్క్స్ అయినా ఇవ్వండి, ఒకళ్ళు ఇవ్వండి, ఇద్దరు ఇవ్వండి, 10 మంది ఇవ్వండి, 100 మంది ఇవ్వండి, నాకు అనవసరం. మీరు మొత్తం ఇవ్వాల్సిన ఇచ్చేసిన తర్వాత ఎప్పుడైతే మీరు ఆపేయాలనుకుంటున్నారో ఆ పాయింట్ లో -1 ఇవ్వండి, నేను ఆగిపోతానని చెప్పింది. అందుకని ఇక్కడ లూప్ లో కూడా మీరు గమనిస్తే వైల్ కండిషన్ రాసేటప్పుడు n నాట్ ఈక్వల్స్ టు -1, మీరు ఇచ్చే నంబర్ కనుక -1 కాకపోతే లోపలికి తీసుకుంటూనే ఉంటది, బికాస్ వీఆర్ టేకింగ్ -1 యాజ్ ద సెంటినల్ వాల్యూ. ఓకే, ఈ -1 అనేది మనకి స్టాపింగ్ వాల్యూగా తీసుకుంటున్నాం, సెంటినల్ వాల్యూ. సో ఆ -1 వచ్చేంత వరకు కూడా మీ దగ్గర నుంచి మార్క్స్ లోపలికి తీసుకుంటూనే ఉంటది, క్యాలిక్యులేషన్ చేస్తూనే ఉంటది. ఎప్పుడైతే మీరు -1 ఇస్తారో అక్కడితో మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఆపేస్తుంది. ఓకే, ఒకసారి దీన్ని కూడా రన్ చేసి చూద్దాము. సెంటినల్. ఓకే, సో ఎంటర్ మార్క్స్ ఫర్ స్టూడెంట్స్. ఎంతమంది ఇవ్వాలనేది అదేం చెప్పట్లేదు. సో స్టూడెంట్ మార్క్స్ ఇవ్వండి, మీరు ఆపేయాలనుకుంటే -1 ఇవ్వండి. సపోజ్ 10 20 నాకు చాలు, ఇద్దరితో చాలు, ఐఎమ్ గివింగ్ -1. ఓకే, సో ఎంటర్డ్ మార్క్స్ ఫర్ 2 స్టూడెంట్స్ అండ్ క్లాస్ యావరేజ్ మార్క్స్ ఆర్ 50. ఆపేసాను. ఓకే, సపోజ్ నేను మళ్ళీ రన్ చేస్తున్నాను, మార్క్స్ ఇద్దాం అనుకుంటున్నాను, 1 2 3 4 చాలు.
మార్క్స్ ఫర్ 4 స్టూడెంట్స్, క్లాస్ యావరేజ్ మార్క్స్ ఆర్ 2.5. సో ఈ విధంగా మనం ఇన్పుట్ నుంచి ఇచ్చే వాల్యూస్ ని బేస్ చేసుకొని లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీటెడ్ గా తిరగాలనేది ఆటోమేటిక్ గా డిసైడ్ అవుతుంది, ఆ వాల్యూని బేస్ చేసుకొని డిసైడ్ అవుతుంది. ఓకే, సో నార్మల్ కౌంటర్ లూప్ లో ఏంటంటే ఇక్కడ మనకి లూప్ అనేది ముందే ఫిక్స్ అయిపోయింది, ఎన్ని టైమ్స్ తిరగాలి. చూడండి, ఎన్ని టైమ్స్ తిరగాలి, ఈ కాంటెక్స్ట్ లో కనుక మనం తీసుకుంటే 10 టైమ్స్ తిరగాలి. సో 10 టైమ్స్ ఫిక్స్ అయిపోయింది. ఆ 10 టైమ్స్ మనకి వైల్ లూప్ రన్ అయింది. దానికి అనుగుణంగానే మన ప్రోగ్రామ్ లో వాల్యూస్ తీసుకొని ఆపరేషన్స్ జరుగుతాయి. కానీ సెంటినల్ కంట్రోల్ లో ఏంటంటే, సెంటినల్ కంట్రోల్ లో మీరు డిసైడ్ చేస్తారు ఎప్పుడు ఆగాలి లూప్ అనేది. ఓకే, సో బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ వాల్యూస్ యు ఆర్ గివింగ్, యూ కెన్ టేక్ సమ్ వాల్యూ యాజ్ సెంటినల్ వాల్యూ. ఏదో ఒకటి -1 ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ టేక్ ఎనీ నంబర్. ఏది ఇస్తే లూప్ బ్రేక్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో ఆ వాల్యూ మీరు ఇక్కడ తీసుకోవచ్చు. తీసుకొని ఆ వాల్యూ ఇచ్చేంత వరకు కూడా అది లోపలికి తీసుకుంటూనే ఉంటది. ఎప్పుడైతే ఆ వాల్యూ ఇస్తారో ఆ ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం కౌంటర్ కంట్రోల్ లూప్స్ ని, సెంటినల్ కంట్రోల్ లూప్స్ ని మన ప్రోగ్రామ్స్ లో ఉపయోగిస్తాం. అర్థమైందమ్మా? కౌంటర్ కంట్రోల్ లూప్స్, సెంటినల్ కంట్రోల్ లూప్స్. ఓకే, సో లూప్స్ అని చెప్పి మనకి ఇక్కడ కౌంటర్ కంట్రోల్ లూప్స్, ఒక ప్రీడిఫైన్డ్ కౌంటర్ వాల్యూ ద్వారా మనం లూప్స్ ని కంట్రోల్ చేస్తాము. సెంటినల్ కంట్రోల్ లూప్స్, సో బై గివింగ్ ఏ స్పెషల్ వాల్యూ, ఓకే, ఆర్ బ్రాకెట్ లో సెంటినల్ వాల్యూ వీ కెన్ కంట్రోల్ ద లూప్స్. అవి సెంటినల్ కంట్రోల్ లూప్స్. ఈ రెండు కూడా మనకి ల్యాబ్ ప్రోగ్రామ్స్ లో ఉంటాయి, నోట్ చేసుకోండి. Write a HTML file. Write a HTML file using JavaScript to calculate student average marks. Students average marks using counter control loop. Okay, write a HTML file using JavaScript to calculate students average marks using counter control loop. So this is the program title, counter control loop ki, right? And this is the program. Okay, so ఇక్కడ మనం 10 స్టూడెంట్స్ మార్క్స్ అని ఫిక్స్ అయ్యాం కాబట్టి మీరు నోట్ చేసుకోవచ్చు. ఆ టేక్ ఏ స్క్రీన్ షాట్. ఇవి మీరు ల్యాబ్ లో చేయాలమ్మా. ఏవైతే నేను స్క్రీన్ షాట్స్ తీసుకొని మీకు ల్యాబ్ అని చెప్తున్నానో మీరు వాటి దగ్గర ఉంచుకోండి. ఓకే, ల్యాబ్ సెషన్ లో మళ్ళీ డిస్కస్ చేస్తాము, కానీ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి మీ దగ్గర ఉంచుకోవాలి వీటిని. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ కౌంటర్ కంట్రోల్. టేక్ ద స్క్రీన్ షాట్. ఇక్కడ మనం 10 అని చెప్పి ముందే లూప్ ని ఫిక్స్ చేసేసాం, రైట్? సో ఆ 10 టైమ్స్ మీరు ఇన్పుట్ ఇచ్చే వరకు కూడా లూప్ తిరుగుతూ ఉంటది. సో 10 టైమ్స్ అయిపోయిన తర్వాత లూప్ బ్రేక్ అయిపోతుంది అండ్ ద రిమైనింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంటిన్యూస్. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ కౌంటర్ కంట్రోల్ లూప్. ఇది ఓకేనా? ఇది కౌంటర్ కంట్రోల్ లూప్. You can write down or take a screenshot. Okay, next one. Next program వచ్చేసి సేమ్
create a HTML file using Sentinel control. Write a HTML file using JavaScript to calculate students' average marks using Sentinel control loop. Note చేసుకోండి. Okay, so Sentinel control loop ki this is the program. So ఇక్కడ మనం తీసుకున్న Sentinel వాల్యూ ఏంటంటే మేబీ నేను ఇక్కడ చూపిస్తాను, మీకు ఇక్కడ పెద్ద కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ ఫర్ Sentinel control. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎనీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ మార్క్స్ అయినా, అంటే ఎనీ టైమ్స్ అయినా సరే మనం మార్క్స్ ఇవ్వచ్చు. సో ఎప్పుడైతే మనం మార్క్స్ ఇవ్వడం అయిపోయింది, ఇంకా మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టాప్ చేద్దాం, ఇన్పుట్ ఎంటరింగ్ ఆపేద్దామని మీరు అనుకుంటారో అప్పుడు మీరు ఆ స్పెషల్ సెంటినల్ వాల్యూ మీరు సప్లై చేయాలి. సో ఇన్ దిస్ కేస్ దట్ ఈస్ -1. ఈ కేసులో మనకి -1 తీసుకున్నాము. నో నీడ్ టు టేక్ ఓన్లీ -1, ఖచ్చితంగా -1 తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎనీ స్పెషల్ వాల్యూ, అంటే మీరు నార్మల్ గా ఇచ్చే వాల్యూస్ కొంచెం డిఫరెంట్ గా దాన్ని తీసుకుంటారు. ఎందుకంటే సపోజ్ నేను 10 అని పెట్టాను అనుకోండి, జనరల్ గా స్టూడెంట్ మార్క్స్ 10 ఇచ్చేసాం అనుకోండి, ఆగిపోతుంది ప్రోగ్రామ్. అలా మనం జనరల్ గా ఇన్పుట్ ఇచ్చే వాల్యూస్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండేలాగా మనం సెంటినల్ వాల్యూ తీసుకుంటాం. ఓకే, నేను ఇక్కడ -1 అని తింటే ఖచ్చితంగా -1 ఇవ్వాలనేం లేదు, మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ ఫర్ సెంటినల్ కంట్రోల్. టేక్ ఏ స్క్రీన్ షాట్. ఓకే, ఈ రెండు కూడా మనకి ల్యాబ్ ప్రోగ్రామ్స్ లో చేయాలమ్మా, గుర్తుపెట్టుకోండి. నేను ల్యాబ్స్ అప్పుడు మీకు గుర్తు చేస్తాను, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీ దగ్గర ఉంచుకోండి అమ్మా. ఎందుకంటే మనది సబ్జెక్ట్ ఓన్లీ థియరీ సబ్జెక్ట్ కాదు, ల్యాబ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కాబట్టి మీరు రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు, సెమ్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ప్రతి కాన్సెప్ట్ కి ఎగ్జాంపుల్ మీరు రాయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఓన్లీ ఇక్కడ థియరీ రాస్తే కుదరదు కాబట్టి ప్రతి దానికి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ని మీరు ప్రెజెంట్ చేయాలి. అప్పుడు ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. ఓకే, సో ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ ని మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కాన్సెప్ట్ మీకు ఐడియా ఉండాలి, దాని రిలేటెడ్ ఎగ్జాంపుల్ కూడా మీరు అక్కడ ప్రెజెంట్ చేయాలి. అప్పుడే మనకి మంచి స్కోరింగ్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద సెంటినల్ కంట్రోల్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆల్రెడీ మీరు చూసారు. ఒకసారి మళ్ళీ బ్రీఫ్ గా చెప్తాను. కౌంటర్ కంట్రోల్ లో రన్ చేస్తున్నాను. 10 స్టూడెంట్స్ మార్క్స్ ఇవ్వాలి. ఓకే, స్టూడెంట్స్ మార్క్స్ కి రన్ అవుతుంది కౌంటర్ కంట్రోల్. అలానే సెంటినల్ కంట్రోల్ అనుకోండి, మీ ఇష్టం, ఎంతమంది అని ఇవ్వచ్చు. ఓకే, సపోజ్ 10, 20 నేను ఆపేద్దాం అనుకుంటున్నాను. ఐఎమ్ గివింగ్ -1. సో 2 స్టూడెంట్స్ మార్క్స్ వరకు తీసుకున్నాను, వాళ్ళిద్దరికి యావరేజ్ క్యాలిక్యులేట్ చేశాను. ఈ విధంగా సెంటినల్ కంట్రోల్ అనేది మనం రిక్వైర్మెంట్స్ బట్టి, మనం ఇచ్చే డేటాని బట్టి అది మన కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ ప్రీడిఫైన్డ్ గా మనకి ఒకే ఒక రిక్వైర్మెంట్ అని తీసుకోవాల్సింది ఏంటంటే వీ నీడ్ టు డిఫైన్ ద సెంటినల్ వాల్యూ. ఓకే, సో స్టాపేజ్ వాల్యూ ఎంత అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఈ కాంటెక్స్ట్ నేను -1 తీసుకున్నాను. యూ కెన్ టేక్ యువర్ ఓన్ వాల్యూ, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా, సో ఇది కౌంటర్ కంట్రోల్ అండ్ సెంటినల్ కంట్రోల్ రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంపార్టెంట్ ఇవి రెండు. ఓకే, మీరు ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇవి రెండు ఇంపార్టెంట్ అన్నమాట. సెంటినల్ కంట్రోల్ అలానే కౌంటర్ కంట్రోల్. ఓకే, సో ఇక కంట్రోల్ స్టేట్మెంట్స్ మనం ముగించే ముందు ఇంకొక చిన్న కాన్సెప్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, ఒకటి బ్రేక్ స్టేట్మెంట్, రెండోది కంటిన్యూ స్టేట్మెంట్.
ఓకే, సో ఈ రెండు మీరు విన్నారమ్మా, బ్రేక్ స్టేట్మెంట్, కంటిన్యూ స్టేట్మెంట్. ఈ రెండు మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ దగ్గర వాడాలి. ఎనీవన్ బ్రేక్ స్టేట్మెంట్ ఎక్కడ ఎలా ఉపయోగిస్తాం చెప్పండి ఎవరైనా. చెప్పండి, మీకు తెలిసిందే కదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. బ్రేక్ స్టేట్మెంట్, కంటిన్యూ స్టేట్మెంట్ మీరు వింటారు వీటి గురించి. ఆల్రెడీ మీరు అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో చదివచ్చారు, రైట్? సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బ్రేక్ స్టేట్మెంట్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్? ఎక్కడ ఉపయోగిస్తాం బ్రేక్ స్టేట్మెంట్ ని, కంటిన్యూ స్టేట్మెంట్ ని? ఓకే, ఇంకా ఓకే, స్కిప్ అవటానికి, అంతేనా? రైట్, సో ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో బ్రేక్ స్టేట్మెంట్ ఎందుకంటే మనం లూప్ నుంచి బ్రేక్ అవటానికి, లూప్ నుంచి బయటకు వచ్చేయడానికి వాడచ్చు. ఓకే, సో లూప్ బ్రేకింగ్ కి వాడచ్చు. అలానే మీరు ఆల్రెడీ ఇంతకుముందు ప్రోగ్రామ్స్ లో లూప్ బ్రేకింగ్ వాడచ్చు. అలానే ఇంకొక యూస్ ఏంటంటే మనం స్విచ్ కేస్ కాంబినేషన్ లో వాడతాము. ఓకే, సో స్విచ్ కేస్ బ్రేకింగ్ కూడా మనం దీన్ని ఉపయోగిస్తాం. ఎందుకంటే మీరు స్విచ్ కేస్ లో కనుక ప్రతి కేసు తర్వాత బ్రేక్ రాయలేదు అనుకోండి, బ్రేక్ రాయకపోతే అన్ని కేసెస్ రన్ అయిపోతాయి. ఓకే, సో ఏదైతే కేస్ వాల్యూ ట్రూ అయిందో అక్కడి నుంచి ఎగ్జిక్యూషన్ మొదలు పెట్టి దాని కింద ఉన్నాయన్నీ కూడా రన్నింగ్ లోకి వచ్చేస్తాయి. అందుకని ఖచ్చితంగా మనం స్విచ్ కేసులో ప్రతి కేసు తర్వాత బ్రేక్ స్టేట్మెంట్ రాయాలి. ఓకే, సో ఈ రెండింటి కోసం మనం బ్రేక్ స్టేట్మెంట్ ఉపయోగిస్తాము. ఇక కంటిన్యూ స్టేట్మెంట్ వచ్చేసి ఏదైనా ఒక స్పెసిఫిక్ కండిషన్ బేస్ చేసుకొని ఆ స్పెసిఫిక్ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే ఓకే దెన్ స్కిప్ ద లూప్ ని స్కిప్ చేయడానికి వాడతాం. స్పెసిఫిక్ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే కండిషన్ ఒక లూప్ ని స్కిప్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చిన్న ప్రోగ్రామ్ మీకు నేను ఇక్కడ చూపిస్తాను. టెస్ట్ ఆపరేటర్ జస్ట్ రైట్. సో ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ ఒకటి తీసుకున్నాం కదా, దీని కంటిన్యూషన్ ఏదో చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఎనీ ఫర్ లూప్. ఓకే, ఫర్ లూప్ లో వేరియబుల్ i is equals to 1, i less than or equals to 10, i plus plus. ఓకే, సో జనరల్ గా మనం లూప్ లో కంటిన్యూ వాడుతున్నాం కదా, దానికి చెప్తాను అనమాట. సో ఇప్పుడు నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను ఈ 1 నుంచి 10 నంబర్స్ వరకు. ఓకే, సో 1 నుంచి 10 నంబర్స్ వరకు ఉన్నటువంటి అన్ని ఆడ్ నంబర్స్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో అన్ని ఆడ్ నంబర్స్ ని ప్రింట్ చేయాలంటే జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఇఫ్ కండిషన్ రాసేసి డైరెక్ట్ గా అది కనుక ఫాల్స్ అయితే మనం చేసేస్తాము. కానీ ఇక్కడ మనం వెరైటీగా ఏం చేయొచ్చు అంటే వీ కెన్ స్కిప్ ఎవ్రీ ఈవెన్ నంబర్. ఓకే, సో ప్రతి ఈవెన్ నంబర్ ని మనం స్కిప్ చేయొచ్చు అండ్ వి రైట్ ఓన్లీ ప్రింటింగ్ ఫర్ ఆడ్ నంబర్స్. ఓకే, సపోజ్ ఇఫ్ యువర్ i modulus 2 is equals to 0, ఈ కండిషన్ కనుక సాటిస్ఫై అయింది అనుకోండి, మీరు కింద ప్రింటింగ్ వెళ్లకుండా కంటిన్యూ చేసేయండి. ఓకే, సో కంటిన్యూ ఇట్. అదర్వైజ్ ఈ కండిషన్ కనుక మ్యాచ్ అవ్వకపోతే యు ప్రింట్ i. ఓకే, ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే కంటిన్యూ స్టేట్మెంట్ ఎలా ఉపయోగిస్తామంటే మన థీమ్, మన ఉద్దేశం వచ్చేసి ఇక్కడ 1 నుంచి 10 నంబర్స్ వరకు లోపల ఉన్నటువంటి ఆడ్ నంబర్స్ ని ప్రింట్ చేయాలి. సో ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? స్కిప్ చేయాలి. సో ఆ స్కిప్పింగ్ మనం ఎలా చేస్తామంటే యూజింగ్ దిస్ కంటిన్యూ స్టేట్మెంట్. ఓకే, సో ఐ విల్ రన్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇదేదో మన ప్రోగ్రామ్ రన్నింగ్ లో ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు 1 3 5 7 9. ఓకే, సో పై ప్రోగ్రామ్ కనుక మీరు ఇది ఒమిట్ చేస్తే కనుక ఇది మీరు పక్కన పెట్టేసేయండి. ఓకే, సో ఇది 1 3 5 7 9. ఈ 1 3 5 7 9 అనేవి ఇదిగోండి ఈ లూప్ లోకి సంబంధించినవి.
ఇక్కడ మనకి ప్రింటింగ్ అవుతుంది. ఇక్కడ జరుగుతుంది ఏంటి, ఎవ్రీ టైం మనం ఐ ఏదైతే ఉందో దాన్ని 2 తో మాడ్యులస్ చేస్తున్నాము. ఒకవేళ అది కనుక ఈవెన్ నెంబర్ అయింది అనుకోండి, రిమైండర్ 0 వచ్చింది కదా, సో 0 వచ్చిన ప్రతిసారి మనం కంటిన్యూ అంటాం. అంటే ఏంటంటే లూప్ ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోయింది, స్కిప్ చేసింది. రిమైనింగ్ స్టేట్మెంట్స్ అన్నిటిని స్కిప్ చేసేసి ఇట్ కంటిన్యూస్ అగైన్ మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో అలాంటి స్కిప్పింగ్ ప్రాసెస్ కోసం మనం కంటిన్యూ వాడచ్చు. అందుకని మీరు ఇక్కడ అవుట్పుట్ చూస్తే కనుక 1 3 5 7 9, సో 1 నుంచి 10 వరకు ఉన్నటువంటి ఆడ్ నంబర్స్ ని మనం ప్రింట్ చేసాం ఇక్కడ. ఓకే, సో అలాంటి స్కిప్పింగ్ కి. అలానే బ్రేక్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక కండిషన్, ఓకే, సపోజ్ ఇఫ్ i ఈక్వల్స్ టు 5, ఓకే, 5 దాకా చేస్తాను. 5 దాకా చేసిన తర్వాత నేను బ్రేక్ అయిపోవాలనుకుంటున్నాను. మన ఇష్టం, ఏదన్నా రాసుకోవచ్చు. 5 దాకా చేస్తాను, తర్వాత బ్రేక్ అయిపోవాలనుకుంటున్నాను. ఓకే, సో ఇఫ్ ఐ రన్ దిస్, చూడండి 1 2 3 4 వరకే ప్రింట్ అయినాయి. ఎప్పుడైతే 5 వచ్చిందో బ్రేక్ అయిపోయింది. ఓకే, కిందకు కూడా వెళ్ళలేదు, బ్రేక్ అయిపోయింది. ఓకే, ఈవెన్ దో లూప్ అనేది మనకి 10 వరకు ఉన్నప్పటికీ, ఓకే, లూప్ అనేది 1 to 10 వరకు ఉన్నప్పటికీ కూడా మనం ఈ బ్రేక్ స్టేట్మెంట్ ఉపయోగించడం వలన లూప్ అనేది ఇక్కడతో బ్రేక్ అయిపోయింది. చూడండి, i 1 ప్రింట్ అయింది, 2 ప్రింట్ అయింది, 3 ప్రింట్ అయింది, 4 ప్రింట్ అయింది. కానీ ఎప్పుడైతే i అనేది 5 వచ్చిందో ఇక ప్రింటింగ్ దాకా కూడా వెళ్ళడం లేదు, ఇక్కడ డైరెక్ట్ బ్రేక్ కొట్టేస్తుంది. బ్రేక్ కొట్టేసిందంటే లూప్ నుంచి బయటకు నెట్టేస్తుంది. సో ఎప్పుడైతే మనం మధ్యలో ఆగిపోవాలనుకుంటున్నామో, ఏదైనా ఒక పర్టికులర్ కండిషన్ దగ్గర మనం లూప్ ని బ్రేక్ చేయాలనుకుంటున్నామో అక్కడ మనం బ్రేక్ స్టేట్మెంట్ ఉపయోగిస్తాం. ఓకేనా, సో లైక్ దిస్. సో మేబీ యూ కెన్ నోట్ డౌన్ దీస్ ఎగ్జాంపుల్స్. ఓకే, మీరు ఎగ్జాంపుల్స్ కి ఏం రాసుకోవచ్చు అంటే, ఓకే, సో బ్రేక్ స్టేట్మెంట్, లూప్ బ్రేకింగ్, ఇది మీరు తీసుకోవచ్చు శాంపుల్ గా, ఎగ్జాంపుల్ అన్నమాట, మీకు అర్థమవడం కోసం చెప్తున్నాను. ఓకే, సో లూప్ రన్నింగ్ లోనే ఉంటుంది 10 టైమ్స్, లూప్ మనకి 10 టైమ్స్ వరకు అవకాశం ఉంది. కానీ మనం మధ్యలో కండిషన్ పెట్టుకున్నాం, i అనేది 5 దాకా వస్తే బ్రేక్ అయిపోవాలి అని చెప్పి. సో 1 2 3 4 వరకు నార్మల్ గా రన్ అయింది. ఎప్పుడైతే 5 వస్తుందో లూప్ అనేది బ్రేక్ అయిపోయింది. ఏదో కండిషన్, మీ ఇష్టం వచ్చిన కండిషన్, ఏదో కండిషన్ దగ్గర లూప్ ఆగిపోవాలి అని మీరు అనుకుంటే అక్కడ బ్రేక్ స్టేట్మెంట్ రాయొచ్చు. లైక్ దిస్, యూ కెన్ నోట్ డౌన్. ఓకే, సో బ్రేక్ స్టేట్మెంట్ ని లూప్ బ్రేకింగ్ కోసం వాడతాము. నెక్స్ట్ వన్, సో స్విచ్ కేస్ బ్రేకింగ్ లో కూడా మనం వాడతాం. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే. సో మనం రాస్తాం కదా, సో స్విచ్ ఫ్రమ్ n. ఓకే, సో కేస్ 1, ఇక్కడ సపోజ్ ఏదో ప్రింటింగ్ అనుకోండి, శాంపుల్ కోసం నేను ఇక్కడ రాస్తున్నాను. ఓకే, సో ఫర్ ఎవ్రీ కేస్ ఎండింగ్ we'll take break. ఓకే, సో ఈ విధంగా మనం స్విచ్ కేసు రాసుకుంటాం. స్విచ్ కేసులో బ్రేకింగ్ ని మళ్ళీ అలా ఉపయోగిస్తాం. సో బ్రేక్ స్టేట్మెంట్ ని లూప్ బ్రేకింగ్ అయినా ఉపయోగించవచ్చు, పైన చెప్పుకున్న విధంగా ఇలాగా, అండ్ స్విచ్ కేసులో కూడా మనం ఉపయోగిస్తాం. ఓకేనా, నెక్స్ట్ కంటిన్యూస్ స్టేట్మెంట్ వచ్చేసి ఫర్ ఎ స్పెసిఫిక్ కండిషన్ సాటిస్ఫాక్షన్. మనం ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నామంటే, ఎప్పుడైతే మనం ఆడ్ నంబర్స్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నామో, సో ఎవ్రీ ఈవెన్ నంబర్ మనకి ఎన్కౌంటర్ చేసినప్పుడు మనం ఆ ప్రింటింగ్ ని స్కిప్ చేస్తాం. లైక్ దిస్, అంటే ఇక్కడ లూప్ 10 టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటది. సో ఒక్కొక్కసారి మనం ఒక వెరిఫికేషన్ చేస్తాం, మనకు వస్తుంది ఈవెన్ నంబరా ఆడ్ నంబరా. ఈవెన్ నంబర్ అనుకోండి, we skip the printing ని స్కిప్ చేసేస్తాం. ఫర్ దట్ స్కిప్పింగ్ we use continue statement. సో ఇక్కడ కంటిన్యూ అని రాశారు అంటే మీనింగ్ ఏంటంటే, ఈ కండిషన్ ట్రూ కంటిన్యూ దగ్గరికి వెళ్ళింది అంటే వెంటనే లూప్ రిపిటేషన్ వెనక్కి వెళ్ళిపోతుంది, ఇక ముందుకు వెళ్ళదు. కంటిన్యూ అంటే వెనక్కి వెళ్ళి మళ్ళీ మొదటి నుంచి రా, అందుకని వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకనే ప్రతిసారి కూడా మనకి ఈవెన్ నంబర్ వచ్చిన ప్రతిసారి కూడా వెనక్కి వెళ్ళిపోతుంది.
ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు ప్రింటింగ్ జరిగింది, ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోయింది. అందుకని దీని కనుక మనకు రన్ చేస్తే 13579 మనకు అవుట్పుట్ లో వచ్చింది. ఓకేనా? సో దిస్ ఈస్ ఫర్ కంటిన్యూ స్టేట్మెంట్. ఒక స్పెసిఫిక్ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే దెన్ the loop will be skipped. This is the example. మీరు అర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇవి మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్, రైట్? సో జావా స్క్రిప్ట్ కి సంబంధించిన కంట్రోల్ స్టేట్మెంట్స్. ఈ రోజు మనం చూసింది కొన్ని బేసిక్ ప్రోగ్రామ్స్ చూసాము, అలానే కౌంటర్ కంట్రోల్ లూప్స్, అలానే సెంటినల్ కంట్రోల్ లూప్స్, అండ్ లాస్ట్ లో బ్రేక్ అండ్ కంటిన్యూ. ఓకేనా? సో అర్థమైందమ్మా? ఏమైనా డౌట్స్ అడగచ్చునా? ఈ రోజు చెప్పిన ప్రోగ్రామ్స్ అన్ని మనకి ల్యాబ్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ అమ్మా, రైట్? సో ల్యాబ్ పాయింట్ ఆఫ్ లో మనకి చాలా ఇంపార్టెంట్, కొంచెం మీరు వాటి మీద ఫోకస్ చేయండి, రైట్? సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. Okay.